చిన్న విజ్ఞప్తి, ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద తీసాం, అంతేగాని ఎవరికో ఏదో మెసేజ్ ఇద్దామని కాదు. ఈ చిత్రం కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది కాదు. ఎవడ్రది? ఏంటి భయ్య అంత పెద్ద టెంట్ పెట్టేశారు? బంపర్కి ఒక 500, మెకానిక్ ఒక 300, అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఒక 200, మొత్తం టోటల్ 1000 రూపాయలు వచ్చేసింది భయ్య. ఇంత చిన్న డ్యామేజ్కి 1000 రూపాయల? ఆటో అనుకున్నావా ఆడి అనుకున్నావా? ఆటో కాబట్టి డబ్బులు అడుగుతున్నాను భయ్య, ఆడి అయితే పిచ్చ లైట్. పైసలు ఉన్నోడిది ఏముంది భయ్య, 10 మందిని మోసం చేసి 10 కార్లు కొంటాడు. కానీ మేము అలా కాదు, 10 మందికి సహాయం చేస్తేనే 10 రూపాయలు సంపాదించగలుగుతాం. ఏంట్రా వీడు సినిమా డైలాగులు బాగా కొడుతున్నాడు. డబ్బులు పైసా కూడా ఏం చేస్తావు? ఈ గొడవలు ఎందుకు భయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. బాబోయ్ బాబోయ్ భయం వేస్తుందిరా. బేసిక్గా బాలయ్య బాబుకి వీరాభిమానిని. మాటలున్నంత కామెడీగా చేతలైతే ఉండవు. డబ్బులు ఇవ్వాలరా నీకు? డబ్బులు ఇవ్వాలరా నీకు? ఏంటి భయ అంత గట్టి కొట్టేసావు? గుండె అదిరితే కానీ తెలియలేదా గుద్దింది బాలయ్య బాబు ఫ్యాన్ అని. ఆటో వెనక నెంబర్ ఉంది, మూసుకొని ఫోన్ పే చేయవే. అన్నా పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు. ఏంటి అంటే ఆటో కావాలేమోనని. కథలు పడకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తిట్టాను, పట్టించుకోలేదు, అరిచాను, వదిలేసావు, చివరికి మా అన్నలకు చెప్పి కూడా కొట్టించాను కదరా, అయినా నీకు సిగ్గులేదా? తిడితేనో కొడితేనో ప్రేమలు ఆగిపోతాయంటే చరిత్రలో ఎన్ని ప్రేమ పెళ్ళిళ్ళు ఉండే కాదేమో. మేము చూడ్డానికి కులం తక్కువగానో కూటి తక్కువగానో కనపడవచ్చు. నమ్మితే ప్రాణం ఇస్తామో లేదో చెప్పం, కానీ ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా మాత్రం ఉంటాం. ఇదిగో ఈ ఆటో వెనక రాసే డైలాగ్స్ నాకు చెప్పొద్దు. అయినా మా ఇంటర్ అమ్మాయిలందరూ మీ ఆటో వాళ్ళకే పడాలని ఏదన్నా రాజ్యాంగంలో రాసుందా? అంటే మీ అమ్మాయిలందరూ ఎదవలకే పడతారని బయట టాకు. సో ఆ విషయంలో మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరని మా ఫీలింగ్. ఛీ, అయినా నీతో నాకు మాటలు అనవసరం, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. సరే 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 వదిలే. ఈరోజు నీకు ఎగ్జామ్ ఉంది, టైం కూడా చాలా లేట్ అవుతుంది, దగ్గరలో కూడా ఆటోలు ఏం లేవు. అయినా ఒక అబ్బాయి కోసం ఎగ్జామ్ ఆబ్సెంట్ అయ్యేంత పిచ్చి పిల్లవని నేను అనుకోవట్లేదు. ఇంకా నీ ఇష్టం. హలో, సరే కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మౌనిక. వా, మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉందండి. నిజంగానే నేను అందంగా ఉన్నానంటావా? అందంగా ఉన్నానా అని అలా ఇలా అంటారేంటండి? అందం అంటే రంభా ఊరోసి మేనక అంటారులే కానీ అది మేనక కాదండి, మౌనిక. ఓయ్, నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేశానని మీ అన్నయ్యకి మాత్రం చెప్పకు. అయినా ఇంత భయపడేవాడివి నీకెందుకు రా లవ్వు? ఒకసారి మాది కాదు అనుకుంటే ఏ నా కొడుకు కుట్టినా ఒప్పుకుంటాం,
కానీ ఒకసారి మాది అని కన్ఫర్మ్ అయిందనుకో, ఏ నా కొడుకైనా డీజే బాక్సులు పగిలిపోతాయి. ఓయ్, నువ్వు నవ్వుతున్నావనే నాకు అర్థమైపోతుంది. $9876543210. నువ్వు గుర్తుంచుకుంటావు, నాకు తెలుసు. ఇంకా పులిహోర. చదువు నాశనం. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? నిన్న కాల్ చేస్తే కావాలనే లిఫ్ట్ చేయలేదు. కావాలనా? ఎందుకు? నేను నిన్నెంత మిస్ అవుతున్నానో నీకు తెలుసు, కానీ నువ్వు నన్నెంత మిస్ అవుతున్నావో నీకు తెలియాలి కదా. అయినా నువ్వు కూడా ఆలోచిస్తావు కదా, ఆటో వాడిని లవ్ చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి. వాస్తవం చెప్పాలి అంటే నేను నీ కళ్ళు చూసే ప్రేమించాను, కానీ ఆ విషయం నీ కళ్ళలో చూసి చెప్పడానికి ఎన్ని రోజులు టైం పట్టింది. ప్రేమ అంటే కోట్లు సంపాదించేవాడిని, బంగ్లాలు రాసిచ్చేవాడిని ప్రేమించాలా? ఏం ఆటోవాడిని ఎందుకు ప్రేమించకూడదు? వాళ్ళు కోట్ల కోసం కష్టపడుతూ కట్టుకున్న వాళ్ళని వదిలేస్తారు, కానీ మీరు కట్టుకున్న వాళ్ళ సంతోషం కోసం కష్టపడతారు. నాకు ఈ రీజన్ చాలు నిన్ను ప్రేమించడానికి. లవ్ యూ వెంకీ. మౌని, మనం పెళ్లి చేసుకుందామే. వెయిటింగ్ రా ఇక్కడ. సరే, నేను కాలేజ్ దగ్గరకు వచ్చాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి ఈ మధ్య కాల్స్ తెగ మాట్లాడుతున్నావు, వాట్సాప్లో లవ్ స్టేటస్లు పెట్టేస్తున్నావు? అంటే నేను ఆటో వెంకీగాడు లవ్లో ఉన్నామే. ఆటో వాడా? ఎందుకు నవ్వుతున్నావు? ఒకప్పుడు నేను ఆటో వాడినే లవ్ చేశానే. ప్రేమ్ అనే వ్యక్తి మన కాలేజ్ దగ్గర ఆటో నడుపుతూ ఉండేవాడు. అప్పట్లో చాలా మాటలు చెప్పాడు, చాలా బాగుండేది మా రిలేషన్. అయినా ఇన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నావు, ఒక ముద్దైనా ఇచ్చావా? అమ్మో ముద్ద, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అయినా ముద్దంటే ఎందుకు అంత భయపడుతున్నావు? ప్రేమ వేరు, ముద్దు వేరు బాబు. ముద్దంటే మూడొచ్చినప్పుడు పెట్టుకునేది కాదు, మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పుడు పెదవులతో చెప్పేదాన్ని ముద్దంటారు. అయినా నువ్వు అడిగావు కాబట్టి ఒక ముద్దు. తప్పదంటావా? తప్పించుకోలేదు. అప్పటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటికి కనిపించలేదు. అప్పుడే అర్థమైంది ప్రేమ గుడ్డిదని. నువ్వైనా జాగ్రత్త. వస్తాను. హలో, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నాకు క్లారిటీ కావాలి. క్లారిటీయా? అంటారు కదా, కొన్ని కోట్లు సంపాదించినా రాని ఆనందం కొంతమంది పక్కనుంటే వస్తుందని. ఆ కొంతమందిలో ఒకడివి నువ్వు అనుకొని నిన్ను ప్రేమించాను. నాకు ఈ సంతోషం లైఫ్ లాంగ్ కావాలి. ఇవ్వగలవా? ఏంటి లైఫ్ లాంగా? క్షణాలు గంటలైనా, గంటలు రోజులైనా, రోజులు సంవత్సరాలైనా నేను నీ మీద పెంచుకున్న ప్రేమ ఏ రోజు తగ్గదు. నీకు ఫస్ట్లోనే చెప్పాను కదా, ప్రాణం ఉన్నంతకాలం నమ్మకంగా మాత్రం ఉంటానని చెప్పేసి. మాటలు మాత్రం బాగా చెప్తావురా. ఎంత బాధలో ఉన్నా నీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రేమలన్నీ పడక దగ్గర ఆగిపోయే నకిలీ ప్రేమలు. ఈ తరం చూడని కొత్త ప్రేమని మనం లిఖిద్దాం. పదా.
ఏ ఏంటి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఆ రోజు మీ నాన్న ఏమన్నాడే, ఆటో వాడు ఏం పెట్టి పోషిస్తాడన్నాడు. అదే ఆటో తోలి ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని వచ్చా. నా వల్ల కాదు అని ఆయన నిర్ణయించాడు. కానీ మా ఆటో వాళ్ళని అంచనా వేయటం ఎవరి తరం కాదని నేను నిరూపిస్తా. పదా ఆటో ఎక్కు. ఒక్కసారి ఆ రీమిక్స్ మ్యూజిక్